అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేమందరం కూడా 25 ప్రముఖని వేసుకొని 25 ఓటర్లకు ఒక వ్యక్తిని పార్టీ కార్యకర్తను పెట్టుకొని అందులో జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి నాయకులను కూడా పెట్టుకొని మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ధరంపూరి అరవింద్ గారి ఆదేశానుసారం 2 ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, పల్లె గంగారెడ్డి గారు, మాకు పోటీ చేసిన క్యాండిడేట్లు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కలిసికట్టుగా ఒకే విధానంతో ఎవరు చిన్న కాదు, ఎవరు పెద్ద కాదు, మాకు అప్పచెప్పిన 25 ఓట్లలో మేము ఎన్ని తీసుకొస్తాం, ఎంతమందిని కలిసి కన్విన్స్ చేయగలుగుతాం అనే లక్ష్యంగా పెట్టుకొని మేము పోయిన సందర్భంలో నిజం కూడా ఇందూరు పట్టభద్రులకు పాదాభివందనం, ఉపాధ్యాయులు వన్ సైడ్గా మెజార్టీ ఇస్తే పట్టభద్రుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరితో మాట్లాడినా ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులు నిన్న కంటి నీరు పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అయినా, ఓడిపోయిన హరికృష్ణ అయినా ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీకి వన్ సైడ్ ఓట్లు పడడం వల్లనే మేము ఓడిపోయామని చెప్పుకునే స్టేజ్కి వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ కష్టపడ్డ కార్యకర్త, మమ్మల్ని ఆశీర్వదించిన పట్టభద్రుడు, మా ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేల మార్గదర్శకంలో మేము చేసిన కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్న కాంగ్రెస్ క్యాండిడేట్ కన్నీరు పెట్టుకొని సందర్భంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో గతంలోనేమో నువ్వు కాంగ్రెస్ నుంచి ఎందుకు నిలబడ్డావని నరేందర్ రెడ్డి వాళ్ళ స్నేహితులు అడిగితే 45,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, అది కాంగ్రెస్కే పడతాయని నిలబడి చెప్పిన నరేందర్ రెడ్డి గారు. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో నాకైతే లెక్కలు తెలియవు, ఎందుకంటే ఆయన దగ్గర ఏం డబ్బులు ఇచ్చారో నాకు అది బయటకు తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు 100 కోట్లు అతనితో ఖర్చు పెట్టి ఇచ్చారని చెప్పి. 100 కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిసిసి ప్రెసిడెంటు వీళ్ళే కాకుండా 7 నియోజకవర్గాల దగ్గర 11 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్ లేరు అనుకోండి. ఇక్కడ అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా బినామీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఒక 200 మంది ఈ 42 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్స్కు డబ్బులు పంచారు. 45,000 మైనార్టీ ఓట్లలో 36,000 ఓట్లు పోల్ చేయించుకున్నామని 36,000కించి 2,500 ఒక క్యాండిడేటు, ఒక మైనార్టీ నాయకుడు నిలబడితే అతనికి వేశారని 36,000కించి మిగతా 32,000 ఓట్లు 33,000 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్కి పడ్డాయని, కాంగ్రెస్ మొత్తం తీస్తే పడ్డాయని అంటే 70,000. అందులో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి సొంతగా చేయించుకున్నాయి ఇంకో 30,000 ఓట్లున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలు మరియు క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ఓటు తప్ప ఒక 5,000 మందే, కేవలం 3,70,000 మందిలో 5,000 మంది అంటే 1% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విధానం. రేవంత్ రెడ్డి ఏదో 5%తోనో 10%తోనో ఓడిపోతే మాట్లాడచ్చు, కానీ నీకు 5% కూడా మద్దతు లేని పరిస్థితితో ఉంది తెలంగాణలోని 42 నియోజకవర్గాల్లో. ఇవాళ ఇండిపెండెంట్గా ఒక బీసీ నిదానంతో నిలబడ్డ బీఎస్పీ క్యాండిడేట్కు 60,000 ఓట్లు దాటినాయి. ఆయన మీలేగా మతం పేరు చెప్పుకోలే. అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెంకైతే అంతకన్నా ఘోరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఇందూరు జిల్లా ప్రజలకు చెప్తున్నా, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇటు పెంకను పొయ్యిను నమ్ముకోవద్దు. మీకోసం నిత్యం పూజ చేసే కమలాన్ని నమ్మండి. నిజాయితీగా నిబద్ధతతోని పనిచేసే భారతీయ జనతా పార్టీ నాయకులను ఆశీర్వదించాలని చెప్పుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, పట్టభద్రుడికి
మనస్ఫూర్తిగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున అటు క్యాండిడేట్ తరఫున మరియు మా ఎంపీ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, యావత్తు జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.